కాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. బ్రహ్మోత్సవాలను తిలకించేందుకు వివిధ రాష్ట్రాల నుండి లక్షలాది మంది భక్తులు తరలివస్తారని, అందుకు తగ్గట్లు ఏర్పాట్లు ఉండాలని అధికారులను ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ ఆదేశించారు. కాద్రిగుడి బ్రహ్మోత్సవాలు నిర్వహించడంలో తాను భాగస్వామి అవటం గొప్ప వరంగా భావిస్తున్నట్లు తెలిపారు. నిజంగా ప్రతి ఊరి వాడికి కూడా, ప్రతి ప్రాంతం వాడికి కూడా వాళ్ళ ఊరు అంటే అంతో ఇంతో ప్రేమ ఉంటుంది. కానీ కొద్దిమందికి అద్భుతమైనటువంటి ప్రదేశాల్లో, ఆధ్యాత్మిక ప్రదేశాల్లో నిరంతరం మనం మాట్లాడుతూ అంటే కూడా గుడి గంటలు వింటా ఉంటాయి. ఇటువంటి వాతావరణము కొద్ది గ్రామాల్లో మాత్రమే ఉంటుంది. అందుకే మనం అదృష్టవంతులం. మనలో ఎంత ఒత్తిడి ఉన్నా, ఎన్ని బాధలున్నా, ఎన్ని పొరపచ్చాలున్నా నిరంతరం ఆ గుడి గంటలు, వాళ్ళు ఇచ్చే అజా రెండు కూడా కలిసి మనలో సైతాన్ని బయటికి దోచేస్తూనే ఉంటాయి. అద్భుతం ఏమంటే దాదాపు 2 లక్షల పైన మంది వచ్చినా కూడా ఎవరికి కూడా ఒక చిన్న గీత కూడా తగలకుండా నిర్వహించుకోగలిగినటువంటి ఇజ్తిమా మొట్టమొదటిసారిగా ఈ జిల్లాలో మనమే ఏర్పాటు చేయగలిగాం. బయట ప్రాంతాలలో కూడా చెప్తున్నారు, ఇంత పర్ఫెక్ట్గా గీత గీసినట్టు, ప్లాన్ వేసినట్టు, ఇంత స్పష్టంగా ఎట్లా పోవాలా, ఎట్లుండాలా, ఇంత మంచి ఘనమైనటువంటి ఏర్పాట్లు వాళ్ళ జీవితంలో ఎప్పుడు ఏ ఇష్టమాలు కూడా చూడలేదని ప్రతి ఒక్కరు మాట్లాడేటువంటి మాట. ఇవన్నీ కూడా కలిసి వచ్చే కాలానికి నడిసి వచ్చే కొడుకు వచ్చినట్టు వైకుంఠ ఏకాదశి కూడా మనం ఆలోచన చేస్తే ఎప్పుడు కూడా గతంలో అన్ని లక్షల మంది రాలా, వచ్చినా ఎవరికి ఎక్కడ ఇబ్బంది కలగల. అది అద్భుతం. బ్రహ్మోత్సవాల శుభాకాంక్షలు తెలుపుతున్నాము, ఆహ్వానం పలుకుతున్నాం. ప్రతి ఒక్కరు కుటుంబ సమేతంగా ఈ బ్రహ్మోత్సవాల్లో పాల్గొనాలని చెప్పేసి మళ్ళీ ఒకసారి స్థానిక నియోజకవర్గ ఎమ్మెల్యేగా మీకు అందరికీ కూడా ఆహ్వానం పలుకుతూ అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు. బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరగడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. గతంలో కంటే భిన్నంగా ఈసారి భక్తులు ఎటువంటి అసౌకర్యం గురి కాకుండా, ముఖ్యంగా కళ్యాణం రోజు, అలాగే ప్రతి పౌర్ణమి రోజు, పేరు రోజు ఎక్కువ మంది లక్షల్లో భక్తులు వచ్చే అవకాశం ఉన్నందుకు కారణంగా వారందరికీ కూడా టాయిలెట్ సౌకర్యాలు ప్రత్యేకంగా ఈ పోనీ ఎక్కడైతే ఉందో దాని కనుక వాళ్ళందరూ ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నాము. దాదాపు లేడీస్కి జెంట్స్కి సపరేట్గా 30 టాయిలెట్ బ్లాక్స్ ఏర్పాటు చేస్తున్నాము. అలాగే మగవాళ్ళకేమో షవర్ ఏర్పాటు చేస్తూ ఉన్నాము. బాత్రూమ్స్ కూడా లేడీస్కి ప్రత్యేకంగా ఏర్పాటు చేసి క్రిస్టియన్ ఫుడ్స్ కూడా ఏర్పాటు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి.